లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని మీద అసలు వెయ్యాల పిటిషన్. వీళ్ళకేమో లీగల్ నాలెడ్జ్ లేదు, వదిలిపాడేశారు. అంత దౌర్భాగ్యమైనటువంటి దాన్ని అంత అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇక మన పీక తీసుకెళ్ళి వాళ్ళ చేతికి ఇచ్చేశారు. జగన్ని ఒక్క విషయంలో ఒప్పుకోవాలి, ఒక్క మగాడని ఒప్పుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ టైంలో దాని పేరేంటిది, ఇక్కడ కనకదుర్గ ఫ్లైఓవర్ గుర్తుంది కదా, వాడు ఒక బోగస్ కంపెనీ, అది పెద్ద నష్టపోయిన కంపెనీ. వాడి దాంట్లో డబ్బులు లేవు, వాడు చివరికి వాడి దాంట్లో అకౌంట్లో డబ్బులు వేసేస్తే బ్యాంక్ వెళ్ళిపోతుంది, బ్యాంక్ తీసేసుకుంటుంది. కాబట్టి అట్లాంటి కంపెనీ వద్దని చెప్పిన బలవంతంగా వాడికే ఇప్పించారు కేంద్రంతో పలుకుబడి, ఇది కూటమిలో ఉన్నాం అన్నటువంటి పేరుతో. వాడు ఏం చేశాడు, వేరే అకౌంట్ తెస్తాను నేను, ఆ అకౌంట్లో డబ్బులు వేయండి అంటాడు. అట్లా ఇవ్వడం రూల్స్ ఒప్పుకోదని నితిన్ గడ్కరీ పదే పదే చెప్పాడు. అయినా సరే వాడికే ఇప్పించారు. ఏమైంది ఫలితం, వాడు మధ్యలో ఆపేసి కూర్చున్నాడు. నువ్వు నాకు డబ్బులు అట్ట వేరే అకౌంట్లో ఇస్తేనే చేస్తాను అంటే బెదిరింపాడు, నువ్వు అట్లా ఇస్తేనే పూర్తి చేస్తానని. ఆగిపోయింది కదా అప్పుడు. దానికి ఎవరిని తిడతా వచ్చారు వీళ్ళు, గడ్కరీని వీళ్ళని తిడతా కూర్చున్నారు 18 నుంచి 19. ఇక అది సాధ్యం కాదు అని చెప్పేశారు. మరి అదే జగన్ వచ్చాక ఏడాది తిరిగేటప్పటికి ఎట్ట కట్టాడన్నాడు, చొక్కా పట్టుకుని కట్టించాడు. అదేదో సోమా బిల్డర్స్ ఏదో అన్నారు అప్పుడు, కట్టాడుగా, ఆడే పూర్తి చేశాడుగా, పూర్తి చేసుకుని బిల్లు తీసుకుపోయాడుగా. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ మధ్యలో ఆగింది కదా అప్పుడు, అది కూడా ఇట్లాగే కదా, లీగల్ లిటిగేషన్స్, ఇదే పైసలు లిటిగేషనే కదా. మరి జగన్ వచ్చాక పూర్తి